హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ని తెలుగు అమ్మాయి. వరలక్ష్మి వ్రతం బిఫోర్ అయితే ముగ్గేసానండి, మార్నింగ్ టైం ఉండదని. సో ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా పసుపు ముగ్గు పెట్టి ఇలా పూలు అయితే వేసాను ముగ్గులో. అమ్మవారికి లోటస్ ఫ్లవర్స్ అంటే ఇష్టం కదా, సో లోటస్ ముగ్గు అయితే వేసాను. ఆ తర్వాత ఇలా గడపకి పసుపు రాసానండి. పసుపు రాసి ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టాను. ప్రతి ఫెస్టివల్కి ఇలా గడపకి పసుపు రాసి ముగ్గు వేయడం మ్యాండేటరీ అండి. వరలక్ష్మి వ్రతం నేను చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. అంటే అమ్మ కలశంకి పూజ చేస్తారు కలశం పెట్టి, బట్ ఇలా ఫస్ట్ టైం అమ్మవారిని ఇంట్లో కూర్చోబెట్టి అమ్మవారికి శారీ కట్టి కూర్చోబెట్టడం ఇదే ఫస్ట్ టైము. ఇలా గడపకి ముగ్గు మొత్తం వేశాక నేను కూడా పసుపు రాసుకున్నానండి నా పాదాలకి. ఆ తర్వాత ఇక్కడ నేనైతే బ్యాక్ డ్రాప్ సెట్ చేస్తున్నానండి. ఇక్కడ నేను అమ్మవారిని సపరేట్గా కూర్చోపెట్టడం లేదు, మాకు పూజా రూమ్లోనే స్పేస్ అనేది ఎక్కువ ఉంది, సో అందుకు ఇక్కడ కూర్చోపెడుతున్నాము. అండ్ బ్యాక్ డ్రాప్ కోసం ఇక్కడ నేను 2 సేమ్ క్లాత్ తీసుకున్నాను. స్లైడ్గా డిఫరెంట్గా ఉంది అండి. ఎందుకు 2 తీసుకున్నాను అంటే మాకు లైట్ అనేది మిడిల్లో ఉంది కాబట్టి 2 తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ దేవుడి ఫొటోస్ మొత్తం సెట్ చేస్తున్నాను. బిఫోర్ డేనే దేవుడి ఫోటోలు మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నామండి, నెక్స్ట్ డేకి టైం ఉండదని. సో ఇక్కడ నేనైతే అన్నీ సెట్ చేస్తున్నాను దేవుడి ఫోటోలు. ఇక్కడ నేను మిడిల్లో అయితే అమ్మవారి కోసం ప్లేస్ వదిలేసాను. ప్లేస్ వదిలేసి అటు ఇటు అయితే దేవుడి ఫొటోస్ అయితే అరేంజ్ చేస్తున్నానండి. అండ్ ఇక్కడ పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసాము. క్లీన్ చేసి ఇక్కడ కామాక్షి అమ్మవారిని అయితే డెకరేట్ చేస్తున్నానండి. ఇలా ప్లేట్కి గంధం పెట్టి కుంకుమ పెట్టి ఇక్కడ కామాక్షి అమ్మవారికి కూడా గంధం పెట్టానండి. ముందర వెనక పెట్టి కుంకుమ బొట్లు కూడా పెట్టాము. ఆ తర్వాత అమ్మవారిని అయితే డెకరేషన్ చేశానండి. జాజి పూలతో డెకరేషన్ చేశాను. ఇలా చూస్తున్నాను కదా, డబల్ ప్లాస్టర్ తీసుకొని ఇలా సెట్ చేసి అండ్ పూలు అయితే పెట్టాను, జాజి పూలు అయితే పెట్టాను. ఈజీగా స్టిక్ అవుతాయండి, పడిపోవు, అలాగే స్టిక్ అవుతాయి, అలాగే ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఇలా గులాబీ పూలు చామంతి పూలతో అమ్మవారి చుట్టూ పెట్టాను. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా బాగుంది కదా. ఇలా అన్నీ అరేంజ్ చేసి ఇంకా ఆ తర్వాత అమ్మవారి కోసం శారీ డ్రాపింగ్ అయితే చేస్తున్నానండి. ఇది డ్రాపింగ్ అనేది నేను ఫస్ట్ టైం చేయడం. నాకైతే చాలా టైం తీసుకుందండి ఈ శారీ డ్రాప్ చేయడం, ఎందుకంటే శారీ ఫ్యాన్సీ టైప్ కాబట్టి చాలా టైం తీసుకుంది. అండ్ వేరే క్లాత్ అయితే ఇంత టైం తీసుకోకపోవచ్చు, బట్ నేనైతే వచ్చేంత వరకు చేస్తూనే ఉన్నానండి. నీట్గా కనిపించిన వరకు చేశాను. ఇది నేను నిన్న నైటే చేసుకోవాల్సింది, బట్ నాకైతే నేను నైట్ టైం లేదండి, సో అందుకు వరలక్ష్మి వ్రతం ఆ రోజే చేశాను. అండ్ పర్లేదండి, బాగానే చేశాను, నాకైతే బాగానే వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలా మొత్తం ప్లీట్స్ అయితే ఇట్లా బాగానే వచ్చాయి. అండ్ ఆ తర్వాత అమ్మవారి బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే సెట్ చేశాను. అండ్ ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది కదా, ఆ బార్డర్కి ముందర అమ్మవారి హ్యాండ్ వచ్చేలాగా పెట్టి ఇలా రోల్ చేసి సేఫ్టీ పిన్ అయితే సెక్యూర్ చేశానండి. 2 హ్యాండ్స్ కూడా ఇలాగే పెట్టి సేఫ్టీ పిన్ పెట్టేసాను. ఇక్కడ అమ్మవారిని కూర్చోపెట్టడం కోసం పీట వేసానండి. దానిపైన క్లాత్ వేసి ముగ్గు వేసి పసుపు కుంకుమ అయితే వేసాను. అండ్ దానిపైన ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ పైన బియ్యం వేసాను. ఆ బియ్యంలో కూడా పసుపు కుంకుమ వేసి అండ్ దానిపైన బిందె పెట్టాను. ఆ బిందెలో కొన్ని బియ్యం వేసానండి, కొంచెం కదలకుండా ఉండడం కోసం. అండ్ స్టిక్ అయితే బిందెకి టై చేశానండి. టై చేశాక ఇక్కడ హాఫ్ శారీ మొత్తం లోపలికి బిందెలోకి పెట్టేశాను. అండ్ ఆ తర్వాత ఇక్కడైతే ప్లీట్స్ సెట్ చేస్తున్నాను. మొత్తం 1 by 1 ఇక్కడైతే ప్లీట్స్ అయితే అరేంజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా నాకు చాలా టైం తీసుకుందండి. ఈ శారీ సెట్ చేయడంలో చాలా టైం తీసుకుంది, అండ్ ఈ ప్లీట్స్ సెట్ చేయడంలో కూడా.
అండ్ ఆ తర్వాత ఇక్కడ చిన్న సైజ్ బిందె పెట్టేసి దానికి కూడా స్టిక్ పెట్టేసి టై చేశాను. అండ్ కొన్ని బియ్యం వేసాను ఆ చిన్న బిందెలో. ఆ తర్వాత ఇక్కడ థ్రెడ్ తీసుకొని టై చేశానండి, మనం సెట్ చేసిన ప్లీట్స్ అనేటివి అలాగే ఉండడానికి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి అమ్మవారి హ్యాండ్స్ అయితే నేను పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ కూడా చాలా టైం తీసుకుందండి. అమ్మవారిని ఇంకా మొత్తం డెకరేషన్ చేసి పూలు పెట్టి అండ్ ఇంట్లో దీపం పెట్టాక తులసమ్మ దగ్గర కూడా పసుపు పూసి పూలు పెట్టి దీపం పెట్టాము. అండ్ ఇంట్లో చేసిన పూజ అయితే నేను రికార్డ్ చేయలేదండి, నాకు టైం లేదు, సో అందుకే రికార్డ్ చేయలేదు. ఇలా తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకున్నామండి. చేసుకొని అమ్మవారి దగ్గర అయితే బెల్లం అన్నం, పెరుగన్నం, చిత్రాన్నం, వడలు, శనగలైతే ప్రసాదం పెట్టామండి. ఇలా వరలక్ష్మి వ్రతం అయితే చేసాము. అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.